శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం భైరవవాక అంటే సింహాచలం దగ్గర కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర ఉన్న స్వామివారి యొక్క దేవాలయంకి వెళ్ళే రహదారి మార్గము. స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్దాం రండి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5:30 వరకు స్వామివారి యొక్క దేవాలయం తెరిచి ఉంటుంది. దర్శనానికి వెళ్దాం పదండి. భైరవస్వామి అంటే స్వయంగా కాలభైరవస్వామి ఈ భైరవస్వామి. ఈ స్వామివారి యొక్క దర్శనం సమస్త దోషాలను గ్రహపీడలను శాంతి చేకూరుస్తుంది. అంటే గ్రహాలు యొక్క స్వామికి గ్రహాలకి అధిదైవం. స్వామి యొక్క అనుగ్రహం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక్కడ ప్రతి అమావాస్యకు బిల్వ ట్రస్ట్ వాళ్ళు ప్రతి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. బిల్వమఠ ట్రస్ట్ అంట. ఇది ప్రతి అమావాస్య నాడు స్వామివారి సేవ చేస్తూ ఉంటారంట. స్వామివారి దర్శనానికి వెళ్దాం పదండి. ఈరోజు చొల్లంగి అమావాస్య జనవరి 18వ తారీఖు చొల్లంగి అమావాస్య. పుష్య అమావాస్యనే చొల్లంగి అమావాస్య అంటూ ఉంటారు. అలాగే వెళ్ళే మార్గంలో నాగదేవత యొక్క దర్శనం తదితర దర్శనాలు కూడా అవుతూ ఉంటాయి. అలా దారి మధ్యలో చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అమావాస్య నాడు చాలా జనాలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇసుక పోస్తే ఇసుక రాలదు, అంతమంది జనాలు వస్తూ ఉంటారు. కానీ స్వామివారి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే సింహాచలానికి క్షేత్రపాలకుడు కూడా ఈ భైరవస్వామి. అంటే కాలభైరవ దర్శనం వల్లే క్షేత్ర ఫలితం కూడా దక్కుతుంది. ముందుగా సింహాచలం వెళ్ళేవాళ్ళు ఈ భైరవస్వామి దర్శనాన్ని తప్పక చేసుకోవాలి. కాశీకి ఎలాగ కాలభైరవ దర్శనం చేసుకుని విశ్వనాథ దర్శనానికి వెళ్ళాలో అలాగే ఈ సింహాచలానికి వచ్చే భక్తులు కూడా ఈ భైరవస్వామి యొక్క దర్శనం చేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే చూడండి, మార్వడి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి స్వామిని ముందు దర్శనం చేసుకుని తర్వాత సింహాచలం వెళ్తారు. క్షేత్రపాలకుడు ఆయన, క్షేత్రానికి పాలకుడు ఆయనని ముందు గౌరవించాకే ఇతర దేవత దర్శనానికి వెళ్ళాలి. ఆ స్వామి దర్శనం చేయటం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. దర్శనానికి వెళ్దాం పదండి. ఇది స్వామి యొక్క దేవాలయం ఇలా ఉంటుంది. మన కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం లాగే ఉంటుంది. ఇది వెళ్ళే మార్గం దర్శనాలకు. ఈరోజు అమావాస్య కాబట్టి కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు. మామూలు టైంలో ఇంకా జనాలు ఉండేవారు, కానీ పండగ సమయం కాబట్టి తక్కువ మంది భక్తులు వచ్చారు. స్వామివారి యొక్క నిజరూప దర్శనం అందరూ చేసుకోండి. స్వామివారి యొక్క దేవాలయం, స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉన్న తదితర దేవతా దర్శనానికి కూడా వెళ్దాం. చాలా చిన్న దేవాలయమే, కానీ చాలా మహిమాన్వితమైన దేవాలయం. పక్కనే విఘ్నేశ్వరుడు అంటే స్వయంభూ గణపతి, స్వయంగా స్వామితో పాటు వెలిసిన మహాగణపతి. ఆయన దర్శనానికి కూడా చేసుకుందాం. అంటే గణపతి దర్శనం ఎందుకు అంటే ఆదౌ పూజ్యో గణాధిప. విఘ్నేశ్వరుని పూజ తర్వాతే ఏ దేవతా దర్శనమైనా ఏ దేవతా అర్చన అయినా జరుగుతుందంట. అందుకే విఘ్నేశ్వరుని యొక్క దర్శనం తప్పక చేసుకోవాలి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి అందరూ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తర్వాత మహాకాళి అమ్మవారు అంటే స్వామివారి యొక్క భార్య అంటే మహాకాళి. మహాకాళి స్వరూపం చూడడానికి ఉగ్రంగానే ఉంటుంది, కానీ అమ్మవారు కరుణాస్వరూపిణి. కాళి అంటే కాళిదాస మహాకవి అందరికీ తెలిసే ఉంటుంది ఈ కథ. అంటే గొర్రెల కాపరిని మహాకవిగా మార్చింది అమ్మ మహాకాళి. ఉజ్జయిన్యా మహాకాళి, ఈవిడ శక్తిపీఠం ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయిన్యా మహాకాలుడు కూడా ఆయన మహాకాలుల్లా ఉంటారంట కాలభైరవ స్వామి. ఇక్కడ కాలభైరవ అష్టకం రావి వృక్షం కింద రచించారు. స్వామివారి యొక్క దేవాలయం ఎదురుగానే ఇంకొక చిన్న మూర్తులు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి, శివలింగము, మళ్ళీ ఆదిశేష సర్పం యొక్క ప్రతిమ, మళ్ళీ శివలింగము, నందీశ్వరుడు. ఇలా ప్రతి ఒక్క దేవతా దర్శనం చేసుకోవటం వల్ల స్వామి అనుగ్రహంతో పాటు స్వామి యొక్క గణాల యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటూ ఉంటాయి. ఈ దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్యం కూడా. స్వామి యొక్క దర్శనం వల్ల సమస్త శుభాలు కలుగుతూ ఉంటాయి. అందులో అమావాస్య నాడు భైరవ దర్శనం చాలా మంచిది. స్వామి యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క భక్తుని జీవితంలో తన అనుకున్న కోరికలు నెరవేరాలని స్వామికి ప్రార్థిస్తూ, అలాగే స్వామివారి యొక్క దేవాలయం బయట ఇవతల పక్క అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. రోడ్డుకి అవతల
అది వటుక భైరవి అని అంటూ ఉంటారు. భైరవి అమ్మవారి అని దేవాలయం కూడా అంటూ ఉంటారు. అంటే మనం తిరిగి వచ్చే మార్గంలో ఇందాక వచ్చాం కదా, లోనకి వెళ్ళే మార్గం రోడ్డుకి ఇవతల పక్క ఉంటుంది. అక్కడ నాగమ్మ తల్లి పుట్ట అనమాట. చూడండి ఎంత పెద్ద పుట్ట అమ్మవారిది. ఆ ఎదురుగానే అమ్మవారి యొక్క దేవాలయం ఇక్కడ. అంటే అమావాస్య నాడు ఇంతకుముందు గుమ్మడికాయలు అయ్యి స్వామివారి దగ్గర వెలగనిచ్చేవారు. ఇప్పుడు మాత్రం అమ్మవారిది ఎదుటే ఇక్కడే గుమ్మడికాయతో దీపాలు అవి పెడుతూ ఉంటారు. ఎందుకంటే గ్రహ దోషాలు అన్నీ పోవటానికి, అదీ కాక స్వామి యొక్క అనుగ్రహం శీఘ్రంగా సిద్ధించటానికని బూడిద గుమ్మడికాయని కట్ చేసి నువ్వులు, ఉప్పు, బెల్లము ఇలాంటివన్నీ తదితర వస్తువులతో, అంటే శనికి సంబంధించిన వస్తువులతో దీపారాధన చేయటం వల్ల శని దోషాలు పోతాయి. ఇక్కడ వాళ్ళెవరో స్వామి యొక్క భక్తులు హోమం చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే ఎన్నో సమస్త శుభాలు కలుగుతూ ఉంటాయి ఈ స్వామి అమ్మవారి యొక్క దర్శనం వల్ల. అలాగే స్వామివారి యొక్క ప్రత్యేకమైన అలంకారాలు చేసేటప్పుడు స్వామివారి యొక్క మూర్తుల దర్శనం. ప్రతి ఒక్క మిత్రుడు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.